హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనం ఈ రోజు నుంచి ఏం చేస్తున్నామంటే మనం ఏ వీడియోకి రిలేటెడ్గా క్విజెస్ అయితే చేస్తున్నాం కదా. ఇప్పుడు మండే మనం ఒక వీడియో పబ్లిష్ చేస్తాం. ఆ వీడియోకి సంబంధించి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 పోస్టులు అయితే చేస్తున్నాం. నెక్స్ట్ థర్స్డే ఒక వీడియో పబ్లిష్ అయితే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆ వీడియోకి సంబంధించి పోస్టులు అయితే చేస్తున్నాం. సో మన ఫ్రెండ్స్ కానీ తర్వాత మన వీడియోస్ చూసిన వాళ్ళు కానీ పర్సనల్గా సజెస్ట్ చేసింది ఏమంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయండి ఈ క్విజెస్ కానీ చెప్పడం అయితే జరిగింది. సో మనం ఎవ్రీ సండే ఈ క్విజెస్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఖచ్చితంగా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి. మీరు ఈ వీడియో చూడకముందనే ఆన్సర్ చేయాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే ఈ క్వశ్చన్స్ వస్తాయి డైలీ. సో వాటికి మీరు ఆన్సర్ చేసేయచ్చు. తర్వాత ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోకి మనం సండే వచ్చేసి ఈ వీడియోని చూసి ఎక్స్ప్లెనేషన్ అయితే అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ క్విజ్ అయితే ఇది. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 క్విజెస్ మనం ఏ వీడియో నుంచి చేసామంటే డెసిమల్ నంబర్స్, ఎక్స్పాండెడ్ ఫామ్, కంపేరింగ్ డెసిమల్స్ అండ్ మనీ. 6th క్లాస్లో డెసిమల్స్ చాప్టర్ నుంచి అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం ఆ వీడియో చూస్తే కనుక ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం ఇలా చెప్పాం. ఇక్కడ 0.705 ఉంది కదా. సో ఇది మనం ఈ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ నుంచి ఇది 10th ప్లేస్ అంటాం. టీహెచ్ యాడ్ అవుతుంది. 10th ప్లేసు, ఇది 100th ప్లేసు, ఇది 100th ప్లేస్ అనమాట. 100th ప్లేసు, ఇది వచ్చేసి ఈ 5 అనేది 1000th ప్లేస్ అనమాట. ఇది 10th ప్లేస్. సో ఇలా అయితే మనం చెప్పాం ఆ వీడియోలో. సో ఇక్కడ 0, ఇది 0 ఈ పాయింట్కి సైడ్ 1s, 10s, 100s ఇలా ఉంటాయి. 1s, 10s, 100s ఇలా ఉంటాయి. సో ఇది 1s ప్లేస్లో ఉంది. 0 × 1. ఇక్కడ మనకి ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ప్లస్ వస్తాయి. ఇక్కడ 7, ఇది 10th ప్లేస్ కదా, 10th ప్లేస్లో ఉంది కదా, 7/10 రాయాలి. ఈ 0 100th ప్లేస్ ఉంది కాబట్టి 0/100 రాయాలి. తర్వాత ఈ 5 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 5/1000 రాయాలి. ఓకేనా. ఈ 0 × 1 0 కాబట్టి 0 పెట్టేస్తాం. నెక్స్ట్ 7/10ని 0.7 రాయొచ్చు. ఎందుకంటే కింద 0 ఉంది కదా, 10లో 0 ఒకటి ఉంది కదా. సో పైన డెసిమల్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే 7 ఒక నెంబరే ఉండాలంతే. సో 0.7 పాయింట్ తర్వాత జస్ట్ ఒక నెంబర్ ఉండాలంతే. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 రావాలి. సో 0.00 ప్లస్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 5 పెట్టేస్తాం. 3 నెంబర్స్ రావాలి కదా, 1, 2, 3. 0.005 అనేది ఆన్సర్. సో ఇక్కడ ఇది 0 వదిలేయచ్చు, ఇవి 0 వదిలేయచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 0.7. ఇది 0.7 ప్లస్ ఇది 0.005. ఇదైతే మనకి ఆన్సర్ అనమాట. సో 0.7 ప్లస్ 0.005 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్విజ్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ సెకండ్ క్విజ్ మనము 6th January పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు, విచ్ డెసిమల్ హ్యాస్ ద లీస్ట్ వాల్యూ అన్నాడు. సో ఇక్కడ 0.6, 0.56, 0.506, 0.65 ఈ ఆప్షన్స్ ఇచ్చాడు కదా. వీటిలో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు కావాల్సింది లీస్ట్ వాల్యూ. సో 10th ప్లేస్లో హైయెస్ట్ వాల్యూస్ ఉన్నవేమి 6, 6, 5, 5 ఉన్నాయి. 6, 6 పెద్ద వాల్యూస్ కదా. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి మనం డైరెక్ట్గా తీసేయచ్చు. సో ఇంకా ఆప్షన్ బి అండ్ సి చెక్ చేయాలి. ఆప్షన్ బిలో ఏం చెప్పాడంటే 0.56, ఆప్షన్ సిలో ఏం చెప్పాడంటే 0.506 అనమాట. ఇక్కడ 0.56లో ఇక్కడ తర్వాత మనకి ఇంకో డిజిట్ రావాలంటే ఇక్కడ 0 రాసుకోవచ్చు అని చెప్పు. మళ్ళీ ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు రైట్ సైడ్కి. సో దాని వాల్యూ అయితే మారదు. ఈ 2 వాల్యూస్ అయితే జీరోస్ ఉన్నాయి. సో ఇవి వదిలేస్తాం. నెక్స్ట్ ఈ 10th ప్లేస్లో ఇది 5 ఉంది, ఇది కూడా 5 ఉంది, సేమ్ ఉంది, వదిలేయచ్చు. నెక్స్ట్ మనకి ఈ 100th ప్లేస్లో ఇది 0 ఉంది, ఇది 6 ఉంది. సో ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోవచ్చు. ఇదేమో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0/100 కదా 100th ప్లేస్లో. ఈ 6 ఉంది, ఇక్కడ 6/100 కదా, 6/100. సో ఏది పెద్ద వాల్యూ, దీనికి ఏమొస్తుంది 0.006 వస్తుంది. దీని వాల్యూ 0నే కదా. సో ఇదే పెద్దది కదా. సో 0.56 అనేది పెద్దది. సో లీస్ట్ వాల్యూ మనకు కావాల్సింది 0.506 అనేది లీస్ట్ వాల్యూ. సో ఆప్షన్ సి అనేది అయితే కరెక్ట్. లీస్ట్ వాల్యూ ఏమంటే 0.506 అనమాట. సో కొందరు ఏమనుకుంటారంటే కామన్గా చేసే మిస్టేక్స్ చెప్తున్నా మీకు. ఇదేమో పైన ఆప్షన్ బిలో 0.56 అంటున్నాడు. సో 56 కింద ఆప్షన్లో 0.506 అంటున్నాడు. సో ఇది 506 కదా. సో 50
ఈ 56 కన్నా 506 56 కన్నా 506 ఎక్కువ కదా అనుకుంటారు. కానీ పాయింట్ తర్వాత 56 506 అని చదవం. 0.56 0.506 అని చదువుతాం. దాని ప్లేస్ వాల్యూని బట్టి దానికి వాల్యూ అనేది వస్తుంది. సో ఇది 100th ప్లేస్లో ఉంది కాబట్టి 0, ఇది 100th ప్లేస్లో 6 ఉంది. సో దీని వాల్యూ పెద్దది. 56 అనేది పెద్దది, 506 అనేది చిన్నది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది అయితే కరెక్ట్ ఆన్సరు. ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఈ 30 క్విజ్ మనం 7th January అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటున్నాడంటే విచ్ కంపారిజన్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ కొన్ని ఏబిసిడి ఈ 4 ఆప్షన్స్ అయితే మనకి కంపేర్ చేయమన్నాడు. కంపేర్ చేశాడు వాడు. ఒకటేమో ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేశాడు, ఇంకొకటి లెస్ దాన్ యూజ్ చేశాడు, ఇంకొకటి గ్రేటర్ దాన్, ఇంకొకటి కూడా లెస్ దాన్ యూజ్ చేశాడు. సో ఈ కంపారిజన్లో ఏది కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఏలో 0.75 లెస్ దాన్ 0.705 అన్నాడు. సో మనం ఇందాకనే చెప్పాం 75 705 పెద్దది అని అనుకోకూడదు. ప్లేస్ వాల్యూ చూడాలి. ఇది 100th ప్లేసు, ఇది 100th ప్లేసు, ఇది 100th ప్లేస్లో 0 ఉంది, ఇది 100th ప్లేస్లో 5 ఉంది. సో ఇది పెద్దది. 100th ప్లేస్లో 5 ఉంది కదా, సో 0 కన్నా పెద్దది కదా. ఇక్కడేమో 100th ప్లేస్లో 0నే ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 0.75 అనేది లెస్ దాన్ కాదు, 0.75 అనేది గ్రేటర్ దాన్. సో ఈ ఆప్షన్ ఏంది? రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఇప్పుడు మనం కమింగ్ టు సెకండ్ బి ఆప్షన్ ఏంటంటే 0.9 ఈజ్ ఈక్వల్ టు 0.90 అన్నాడు. దీని వాల్యూ ఇది మనం కరెక్ట్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే 0.9 తర్వాత ఎన్ని జీరోలు పెట్టినా దాని వాల్యూ చేంజ్ కాదని మనం చెప్పాం. సో దాని వాల్యూ చేంజ్ కాదన్నప్పుడు ఫస్ట్ 2 డిజిట్స్ వాల్యూనే వస్తుంది కదా. 0.9 ఇక్కడ ఉంది, ఇక్కడ 0.9 ఉంది. తర్వాత ఎన్ని జీరోలు పెట్టినా దాని వాల్యూ చేంజ్ కాదు. సో ఇది కరెక్ట్ అనమాట. బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు ఒకవేళ మనం ఎక్స్పాండ్ చేసుకున్నా సరే ఇక్కడ ఇది 10th ప్లేస్లో 0 ఉన్నట్టే, ఇది కూడా ఇక్కడ 10th ప్లేస్లో 9, 100th ప్లేస్లో 0 ఉన్నట్టే. సో ఇక్కడ కూడా 100th ప్లేస్లో 0 ఉన్నట్టే. సో ఈక్వల్ కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇంకా సిడి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేద్దాం. ఇక్కడ సిలో 0.08 ఉంది, 0.1 ఉంది. ఇక్కడ 10th ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ 10th ప్లేస్లో 1 ఉంది. సో 10th ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ 0 కాబట్టి ఇది పెద్దది, 0.1 అనేది పెద్దది. కానీ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 0.08 ఈజ్ గ్రేటర్ దాన్ 0.1 అన్నాడు. సో ఇది రాంగ్. ఆప్షన్ సి అనేది రాంగ్. ఇంకా ఆప్షన్ డిలో 0.600 లెస్ దాన్ 0.59 అన్నాడు. ఇక్కడ 10th ప్లేస్లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10th ప్లేస్లో 5 ఉంది. సో 10th ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఇది పెద్దది అవ్వాలి, 0.600 పెద్దది అవ్వాలి. కానీ ఇక్కడ లెస్ దాన్ యూజ్ చేశాడు, అంటే 0.60 చిన్నదే అని యూజ్ చేస్తాడు. సో ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ 4, 5, 6 ఈ క్విజెస్ వచ్చేసి మనకి డెసిమల్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, లెంత్ అండ్ వెయిట్ ఇన్ డెసిమల్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఈ క్విజెస్ డెసిమల్స్ 6th క్లాస్ డెసిమల్స్ సెకండ్ పార్ట్ వీడియోకి రిలేటెడ్ అనమాట ఈ 3 క్విజెస్. సో ఈ 2 వీడియోస్ కూడా మనకు ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. ఏపీ 6th క్లాస్ డెసిమల్ కంప్లీట్ చాప్టర్ అనే ఒక ప్లేలిస్ట్లో అయితే పెట్టడం జరిగింది. ఇవి డైరెక్ట్గా ఈ 2 వీడియోస్ మీరు అక్కడే చూడొచ్చు. సో మనం క్విజ్కి వెళ్ళిపోదాం. ఈ క్విజ్ ఏమంటే 8th January చేసింది. ఇక్కడ ఫస్ట్ క్విజ్ 2.4 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. 2.4 కిలోమీటర్స్ ఈ ఆప్షన్ ఏబిసిడిలో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 అని మనకు తెలుసు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని మనకు తెలుసు. సో ఇక్కడ 2.4 అంటే 2.4 ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 3 జీరోస్ ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చదవచ్చు అంటే, మనం ఆల్రెడీ చెప్పాము ఆ వీడియోలో 2 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అనేది పెద్ద యూనిట్, మీటర్ అనేది చిన్న యూనిట్. తర్వాత మీటర్స్ అనేది ఏం రావాలంటే 4 ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ తర్వాత మనకి 3 నంబర్స్ రావాలి. 4100 400 2 కిలోమీటర్స్ ప్లస్ 400 మీటర్స్ అని రాయొచ్చు. సో 2 కిలోమీటర్స్ అంటే 2000 మీటర్స్. ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అయినప్పుడు 2 కిలోమీటర్స్ ఏమవుతుంది? 2000 మీటర్స్ ప్లస్ ఇది ఒకటి 4000 మీటర్స్. సో 2000 ప్లస్ 400 ఎన్ని అవుతుంది? 2400 మీటర్స్. ఆప్షన్ బి అయితే కరెక్ట్. ఇంకా రిమైనింగ్ మనకు 2 క్విజెస్ ఉన్నాయి. దాంట్లో ఈ క్విజ్ వచ్చేసి January 9th మనం పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమడిగాడు? విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇక్కడ ఈ ఆప్షన్ ఏబిసిడిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. మనం పైన చూసాం 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams అని చెప్పేసి. సో ఆప్షన్ ఏలో 1 kg ఈజ్ ఈక్వల్ టు 100 grams అన్నాడు. సో ఇది తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 1.5 kg ఈజ్ ఈక్వల్ టు 150 అన్నాడు. సో 1.5 kg ఏమవుతుంది?
1500 గ్రామ్స్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు 150 గ్రామ్సే ఇచ్చాడు. సో ఇది తప్పే. నెక్స్ట్ ఆప్షన్ సిలో 500 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 గ్రామ్స్ అన్నాడు. ఇది చూద్దాం. ఇక్కడ 1000 గ్రామ్స్కేమో 1 కేజీ. ఒకవేళ 500 గ్రామ్స్ అంటే ఏం చేసినట్టు, ఈ 1000లో బై 2 చేసినట్టే కదా. 1000 బై 2 చేస్తే 500 వస్తుంది. సో ఇక్కడ 1000 బై 2 చేస్తే 500 వచ్చింది. బట్ ఈ ఈజ్ ఈక్వల్ట్కి ఈ సైడ్లో ఉన్నదాన్ని కూడా బై 2 చేయాలి కదా. సో 1 కేజీ బై 2 కూడా చేయాలి. 1 కేజీ బై 2 చేస్తే 0.5 కేజీ. సో 0.5 కేజీ ఈజ్ ఈక్వల్ టు 500 గ్రామ్స్ అనేది అయితే కరెక్ట్ అనమాట. 0.5 కేజీ ఈజ్ ఈక్వల్ టు 500 గ్రామ్స్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇంకా ఆప్షన్ డి 0.05 కేజీ ఈజ్ ఈక్వల్ టు 500 గ్రామ్స్. ఇది డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, చూసేయచ్చు. ఇంకా కమింగ్ టు లాస్ట్ క్విజ్. ఈ లాస్ట్ క్విజ్లో ఏమంటే ఇది మనం 10th జనవరిలో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ క్విజ్ని. ఈ క్విజ్లో ఏమంటున్నాడంటే ఏ బ్యాగ్ వెయిట్ 2.75 కేజీ ఆఫ్టర్ రిమూవింగ్ 0.5 కేజీ దెన్ వెయిట్ ఈజ్ అన్నాడు. ఒక బ్యాగ్ వెయిట్ 2.75 కేజీ ఉందంట. అంటే మనకి 75 కేజీ అంటే ఎంతో తెలుసు మనకి. 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ కాబట్టి 3 జీరోస్ ఉండాలి. 3 జీరోస్ అంటే ఇక్కడ 750, ఇక్కడ 3 జీరోస్ 1000 గ్రామ్స్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలి. 75 ఇచ్చాడు కాబట్టి 750 రాసుకోవచ్చు మనం. సో 2.750 2 కేజీలు 750 గ్రాములు అనేది బ్యాగ్ వెయిట్ అంట. ఆఫ్టర్ రిమూవింగ్ 0.5 కేజీ. తర్వాత 0.5 కేజీ అంటే హాఫ్ కేజీ. హాఫ్ కేజీ అంటే ఎంత, 1 కేజీ 1000 గ్రామ్స్ అయినప్పుడు హాఫ్ కేజీ 500 గ్రామ్సే. సో 500 గ్రామ్స్ అనమాట 0.5 కేజీ అంటే. మనం కేజీస్లోనే ఇక్కడ ఆప్షన్లన్నీ చూసుకుంటే అన్ని కేజీస్లో ఉన్నాయి. మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా వేసేయచ్చు ఇక్కడ 2.75 మైనస్ తీసేయడం ఆఫ్టర్ రిమూవింగ్ అన్నాడు కదా. ఇక్కడ తీసేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 0.5 కేజీ తీసేయాలి కదా. పాయింట్ కింద వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి 0, పాయింట్కి రైట్ సైడ్ 5 ఉంది కాబట్టి 5. ఇంకా ఇక్కడ ఏమీ లేదు కదా. సో రైట్ సైడ్ ఎన్నైనా జీరోస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటున్నా, ఒకటే పెట్టుకుంటున్నాను ఎందుకంటే పైన ఒకటే ఉంది కాబట్టి. 750 గ్రామ్స్ రాయొచ్చు కదా అని ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ కూడా 0 పెట్టుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం కాదు. మన కేజీలో అడిగాడు కాబట్టి అవసరం అనేది చేసేయచ్చు డైరెక్ట్గా. మైనస్ చేస్తున్నా. మైనస్ చేయడం ఇక్కడ మనకు తెలుసు, 0లో పోతే 0, 0లో 0 పోతే 0, 5లో 0 పోతే 5, 7లో 5 పోతే 2, ఇంకా ఇక్కడ 2లో 0 పోతే 2. ఆన్సర్ ఏమి 2.25 కేజీ. సో 2.25 కేజీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫర్ దిస్ క్విజ్. సో మీకు అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.